ప్రైజ్ ద లార్డ్. టుడేస్ వర్డ్. ఈరోజు వాక్యము మార్చి నెల 22వ తారీఖు 2025. మార్కు సువార్త 16వ అధ్యాయము 15వ వచనము. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రతి శనివారము నేను గొప్ప దేవుని సేవకుల గురించి సందేశాలు పంపుతున్నాను. మరి యూట్యూబ్లో కూడా మాట్లాడుతున్నాను. వాట్సాప్లోను యూట్యూబ్లోనూ మెసేజెస్ పంచుకుంటున్నాను. ఈ దేవుని సేవకుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, వారు చేసిన గొప్ప పనిని మనం గుర్తించి మనం కూడా మన జీవితకాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోవడానికి, వారి నుండి స్ఫూర్తిని పొందడానికి చెప్తున్నాను. దేవుని సేవకుల గురించి, సంఘ సంస్కర్తల గురించి, మహా గొప్ప కార్యములు చేసిన వారి గురించి ప్రతి శనివారం నేను మాట్లాడుతున్నాను. వారు తమ జీవితకాలంలో తమ వంతు కృషి చేశారు. మరియు మన కాలంలో మనం ఏమి చేస్తున్నాం. ఈరోజు నేను ఆస్బార్న్ గారి గురించి మాట్లాడుతున్నాను. 1939వ సంవత్సరంలో 15 సంవత్సరాల వయసులో ఆస్బార్న్ ఆవులకు పాలు పితుకుతున్నప్పుడు అతను ఏడవడం ప్రారంభించాడు. అతను మోకాళ్ళపై పడి ప్రార్థన చేస్తూ ఏమి జరుగుతుందో అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు తనను ఒక సువార్థికునిగా పిలిచారని అతను చెప్పాడు. అతను నవ్వుతూ మరియు అదే సమయంలో ఏడ్చాడు. టామీ లీ, దట్ ఈస్ టిఎల్ ఆస్బార్న్, 1923వ సంవత్సరం డిసెంబర్ 23న జన్మించారు. 2013వ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ప్రభు దగ్గరకు పిలువబడ్డారు. ఈయన ఒక అమెరికన్ పెంటెకోస్టల్ టెలి ఇవాంజలిస్ట్, గాయకుడు, రచయిత మరియు శిక్షకుడు. మీలో చాలామంది ఈయన గురించి వినే ఉంటారు. వీరి క్రైస్తవ పరిచర్య ఒక్లహోమాలోని తుల్సాలో ఉంది. 6 దశాబ్దాలలో బోధకుడిగా ఆస్బార్న్ మతపరమైన టెలివిజన్ ప్రోగ్రాం గుడ్ న్యూస్ టుడేని హోస్ట్ చేశారు. ఆస్బార్న్ మరియు అతని బృందం 70 కంటే ఎక్కువ దేశాలకు ప్రయాణించారు. ఇప్పుడు మనం సువార్త ప్రకటించడానికి ఆస్బార్న్ నుండి స్ఫూర్తిని పొందుకొని మన జీవితకాలంలో ఎంతైతే అంత చేసి వెళ్ళిపోదాం. మన వంతు కృషి మనం చేద్దాం. మన సమయంలో మన వంతు కృషి మనం చేద్దాం. చిరునవ్వు నవ్వు, యేసయ్య నిన్ను రక్షిస్తారు. ఈ వారాంతం మీకందరికీ దీవెనకరంగా ఉండునుగాక. రేపటి దినం ఆదివారం కనుక మీ లోకల్ స్థలంలో ఉన్న సంఘారాధనకు వెళ్ళి లోకల్ పాస్టర్ గారు చెప్పే వర్తమానాన్ని విని ఆశీర్వదించబడండి. మనం తిరిగి సోమవారం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.